ఇప్పుడే చూసిన మూవీ అయితే దద్దరు వెళ్ళిపోయిందన్న. నిజంగా రామన్న కంబ్యాక్ అని చెప్పేసి మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిండు. అన్ని సినిమాల లాగా ఈ సినిమా ఉంటుందని చెప్పేసి నేను అనుకున్నా, కానీ ఇట్లాంటి కంబ్యాక్ ఇస్తాడని చెప్పేసి నేను అసలు అనుకోలే అన్న. కంబ్యాక్ అంటే ఇట్లుండాలని చెప్పేసి వేరే హీరోలకు కూడా గుర్తు చేసేటట్టు ఇచ్చిండు. నిజంగా ఒక రామ్ అభిమానిగా ఇన్ని రోజులు అసలుకి చాలా అంటే చాలా స్ట్రగుల్ పడ్డా. ఎందుకనంటే హిట్లు రాకపోవడం, అసలుకి హిట్ అనే పదానికి మీనింగ్ తెలియని బ్లడ్ అన్నట్టు మారిపోయినాం మేము రామ ఫ్యాన్స్. కానీ ఈ సినిమా తర్వాత నిజంగా చెప్తున్నా అన్న, కాలర్ లేదు కానీ నిజంగా షర్ట్ వేసుకుంటే మాత్రం కాలర్ ఎగిరేస్తుంటే అసలుకి ఏమైనా మనం ఇంత ముందు మాట్లాడుకుంటే ఎలక్షన్ టైంలో అరే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అంటే ఎవరు అంటే పవన్ కళ్యాణ్ అని చెప్తాం. కానీ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చూసినాక కంపల్సరీ చెప్తున్నా వన్ అండ్ ఓన్లీ రామ్ అని చెప్పేసి అన్నట్టుందన్న. డైరెక్టర్ కి అయితే నిజంగా నేను ఇంతవరకు ఆయన సినిమాలు చూడలేదు. ఇట్లాంటి డైరెక్టర్ కూడా తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉంటాడని చెప్పేసి నాకు అనిపించింది. అసలు ఏమైనా స్కిల్ ఏమైనా పర్ఫార్మెన్స్ అబ్బా వేరే లెవెల్ ఉంది. ఆ స్క్రీన్ ప్లే అయినా సరే, డైరెక్షన్ అయినా సరే దగ్గర వెళ్ళిపోయింది అన్న. ఇంకా వివేక్ గారు అయితే అన్న, నేను ఒక డిఎస్పీని చూసినా, ఒక తమన్ని చూసినా, కానీ ఫస్ట్ టైం చెప్తున్నా ఇండస్ట్రీకి ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ అని చెప్పేసి దొరికిందని చెప్పేసి నిజంగా చెప్తున్నా. చాలా అంటే చాలా బాగుంది. ఎమోషన్ సీన్స్ అయితే లాస్ట్ సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్ సీన్స్ అన్న. ఈ ఎమోషన్ సీన్ చూస్తుంటే నిజంగా ఏడవనంటూ ఎవడన్నా ఉంటాడంటే వాడు ఏలియనే. నిజంగా చెప్తున్నా, ఎవడన్నా ఏడవకపోతే వాడు ఏలియనే. ఎందుకనంటే నిజంగా ఇప్పటి రోజులలో ఒక హీరోని ఎంత అభిమానిస్తుర్రు, ఎంత ఆదరిస్తుర్రు, కానీ బయటకు వచ్చి హీరోలు ఏమంటారు నమస్తే అని చెప్పేసి పోతారు. అంతకు మించి ఏం చేయరు. అట్లాంటి వాళ్ళు హీరోలు మెయిన్ గా హీరోలు చూడాలి. ఈ సినిమా హీరోలు చూసి ఫ్యాన్స్ కష్టాలు ఏందో తెలుసుకొనిక నిజంగా ఇట్లాంటి ఈ సినిమా చూస్తే ఇట్లాంటి సినిమా ఆదరించాలన్న. సినిమా చాలా అంటే చాలా బాగుంది.